వచ్చేసా. కంగారు పడకండి. ఎవరు నువ్వు? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? హలో గాయ్స్, వెల్కమ్ టు అంద వ్లాగ్. ఈరోజు మేము థియేటర్ వెళ్తున్నాము. థియేటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మన ఐడి ప్రూఫ్ అడుగుతారు. అంటే మేము ఆల్రెడీ టికెట్స్ పాస్ త్రూ బుక్ చేసుకున్నాం కాబట్టి వెళ్ళిన తర్వాత ఐడి ప్రూఫ్ అడుగుతారు. అవి మేము మర్చిపోయాము. సో అక్కడ పెద్ద స్టంట్ అయింది. సో దానికి కౌంటర్లో పడుతున్నాయి అన్నట్టు కార్లో. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే భయ్య, ఒక పాస్ కొను 3 సినిమాలు పట్టు అనే కాన్సెప్ట్. అంటే నువ్వు ఒక పాస్ ఉంటే వీక్లో 3 మూవీస్ చూడొచ్చు. ఆ పాస్ వచ్చేసి మంత్లీ అన్నట్టు. మంత్లీ $20కి ఆ పాస్తో 12 మూవీస్ చూడొచ్చు మంత్లీ. అండ్ మనం ఇక్కడ ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ తీసుకురావాలి, డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదంటే మన పాస్పోర్ట్ అని. వాళ్ళు చెక్ చేస్తారు అన్నట్టు. మనం ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకుంటాం కదా, అక్కడ ఉన్న నేమ్ ఇంకా మనం చూపించే ఐడి ప్రూఫ్లో నేమ్ చెక్ చేస్తారు. మ్యాక్స్ నేమే చెక్ చేస్తారు. చాలా తక్కువ ఫేస్ని అంత ఐడెంటిఫై చేయడం. స్నాక్స్ కొంటున్నారు. మనం ఒకసారి కొంటే తర్వాత నెక్స్ట్ టైం రీఫిల్ చేసుకోవచ్చు. మన పాస్ చూపించి వాళ్ళు రీఫిల్ చేస్తారు. సో మేము అంత బడ్జెట్ లేదు కాబట్టి ఒకటి కొని అక్కడ ఇంకో బుక్ ఇస్తే ఆ బుట్టలు వేసేసుకొని మళ్ళీ రీఫిల్కి వెళ్ళిపోయాం. లేదా మాస్టర్ బిడ్డలు తెలిసింది ఏంటంటే అయినా ఏందనుకుంటే వెళ్ళాం. ఎక్కడ ఇండియా, ఎక్కడ అమెరికా. వేడి సమోసా, వేడి పఫ్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్. సినిమా చూసేటప్పుడు సగం ఆ పఫ్ మన మీద పడకుండా ఇంకో సగం కాన్సన్ట్రేషన్ ఏమో ఆ సినిమా మీద పెట్టి ఉంటుంది చూడు, అది కిక్ అంటే ఏంటనుకుంటే ఏం లాభం. కానీ ఎంతైనా టేస్ట్ ఆ ఫీల్ రొట్టె ముక్కలకి బ్రెడ్ ముక్కలు తింటూ వస్తుందా, అంతే ఇక. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్లో సీట్స్ అనేవి రెక్లైనర్సే ఉంటాయి. కొన్ని థియేటర్స్లో మాత్రమే సోఫా సెట్స్లా ఉంటాయి. కానీ ఇప్పుడు మేము వచ్చిన థియేటర్లో అయితే రెక్లైనర్సే. లైక్ మన సీట్ పక్కకి ఒక చిన్న బటన్ ఉంటుంది. ఆ బటన్ని ప్రెస్ చేస్తే సోఫా అనేది స్ట్రెచ్ అవుతుంది. యూ కెన్ చిల్ అవుట్ దేర్. అండ్ కొన్ని థియేటర్స్లో ఏంటంటే జస్ట్ ఒక సీట్ ఉంటుంది, దాని ముందు చిన్న బాక్స్ ఉంటుంది, దానిపైన మనం లెగ్స్ పెట్టుకోవచ్చు. కంఫర్టబుల్ కొంచెం, కాకపోతే మన దగ్గర ఉన్నట్టు కంఫర్ట్ ఉండదు ఒకవేళ రిక్లైనర్స్ లేకపోతే సీట్స్లో. గీతాంజలి 2 మూవీకి వెళ్ళినాం. చాలా బాగున్నాయి, చాలా హిలేరియస్గా ఉండే, ఫుల్ నవ్వుకున్నాం. ఏఎంసీ థియేటర్స్లోనే ఒక బార్ ఉంది, చూడడానికి వచ్చినాం. ఎవరు లేరు, మరి అది ఉన్నట్టు వరకు తెలిసేది కూడా తెలియదు. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇదేంటంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. నార్మల్ అక్కడ నుండి టికెట్స్ వస్తాయి. ఇక్కడ స్టార్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత మనకు కావాల్సిన మూవీని ట్యాప్ చేస్తే టైమింగ్స్ వస్తాయి. నెక్స్ట్ షో టైమింగ్స్. ఆ షో టైమింగ్స్ మనం కావాల్సిన సెలెక్ట్ చేసేసుకొని స్టబ్స్ కార్డ్ ఉంటేనేమో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్గా ఈమెయిల్ ఇచ్చేసి పేమెంట్ చేసేస్తే మనకి టికెట్స్ వస్తాయి. సో అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు అన్నట్టు.
వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఇట్లనే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే గీతాంజలి వస్తుంది, మరి మీ ఇష్టం ఇక.